హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. నేను ఈ వీడియోలో మీకు సీట్ అలాట్మెంట్ అనేది ఎలా ఉంటుంది ఏపీపీజీ సెట్లో అనేది చెప్పబోతున్నాను. ఫస్ట్ మీరు ఇక్కడ చూస్తుంటే సీట్ అలాట్మెంట్ ఆఫ్ ద సీట్స్. సో దీని యొక్క గైడ్ లైన్స్ ఏంటో అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేయబోతున్నాము. సో ఏపీపీజీ సెట్ సీట్స్ అనేవి 2 కేటగిరీస్గా డివైడ్ చేశారు. ఒకటి గవర్నమెంట్ సీట్స్, ఒకటి ప్రైవేట్ సీట్స్. సో గవర్నమెంట్ కాలేజెస్లో, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో కనుక మనకి సీట్ వస్తే వాటిని గవర్నమెంట్ సీట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అలాగే ప్రైవేట్ కాలేజెస్లో కనుక మనకి సీట్స్ వస్తే దాన్ని ప్రైవేట్ సీట్స్ కింద కన్సిడర్ చేస్తారు. అండ్ అలానే గవర్నమెంట్ సీట్స్లో మళ్ళీ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో వచ్చే సీట్స్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చే సీట్స్ 2 టైప్స్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. సో అందులో మళ్ళీ మనకి ద అడ్మిషన్ షల్ బీ made in order of the merit list on the basis of the rank assigned in the relevant branch in common entrance test, that is APPG set. అండ్ ఈ కౌన్సిలింగ్ ప్రాసెస్ అనేది మనకి ఆన్లైన్లో జరుగుతుంది. సో మన మెరిట్ లిస్ట్, మన ర్యాంక్ బట్టి మనకి గవర్నమెంట్ కాలేజెస్లో అయితే మనకి సీట్స్ అనేవి వస్తాయి. సో మనకి మంచి ర్యాంక్ వస్తేనే మాత్రం యూనివర్సిటీలో సీట్ వస్తుంది. తర్వాత ఇంకా కొంచెం ఓకే ర్యాంక్స్ వస్తే మనకి గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి. అండ్ ఇందులో మనకి గవర్నమెంట్ యూనివర్సిటీలో కానీ గవర్నమెంట్ కాలేజెస్లో కానీ మనకి 2 టైప్స్ ఆఫ్ సీట్స్ అనేవి ఉంటాయి. ఒకటి రెగ్యులర్ కేటగిరీలో సీట్స్ వస్తాయి, ఇంకొకటి సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్, దీన్నే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ అని కూడా అంటాము. సో రెగ్యులర్ సీట్స్లో ఏముంటుంది అంటే, సో రెగ్యులర్ సీట్స్లో మనం చూసుకుంటే సెల్ఫ్ సపోర్టింగ్ సీట్స్ కన్నా మనకి తక్కువ ఫీ స్ట్రక్చర్ అనేది ఉంటుంది. ఇక్కడ మీరు చూస్తే ఫీ స్ట్రక్చర్ self-supporting category seats are as decided by the concerned universities will be higher than the fee structure of the regular category seats. సో సెల్ఫ్ సపోర్టింగ్ కేటగిరీకి ఫీ అనేది ఎక్కువ ఉంటుంది రెగ్యులర్ సీట్స్ కన్నా. అండ్ ఈ సెల్ఫ్ సపోర్టింగ్ వాళ్ళకి జగనన్న వసతి దీవెన అండ్ జగనన్న విద్యా దీవెన స్కీమ్స్ అనేవి అప్లికబుల్ కావు. ఇది ఇంకొక డిమెరిట్ సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి. సో సెల్ఫ్ ఫైనాన్స్ వాళ్ళకి రెగ్యులర్ వాళ్ళకన్నా ఫీ స్ట్రక్చర్ అయితే ఎక్కువ ఉంటుంది. అండ్ వాళ్ళకి జగనన్న వసతి దీవెన అండ్ జగనన్న విద్యా దీవెన స్కీమ్స్ అయితే అప్లికబుల్ కావు. సో వీలైనంత వరకు రెగ్యులర్లో సీట్ వచ్చేలా చూసుకోండి మీరు మీ ర్యాంక్ బట్టి. అండ్ సో ఏ యూనివర్సిటీలో, ఏ గవర్నమెంట్ కాలేజెస్లో మీకు రెగ్యులర్లో సీట్ వస్తే మీరు అస్సలు వదులుకోకండి. ఎందుకంటే ఈ స్కీమ్స్ అనేవి ఆ కాలేజెస్కి మాత్రమే, ఆ యూనివర్సిటీస్కి మాత్రమే అప్లికబుల్ అవుతాయి. ప్రైవేట్ యూనివర్సిటీస్కి అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్కి జగనన్న వసతి దీవెన అండ్ జగనన్న విద్యా దీవెన మాత్రం అప్లికబుల్ కాదు. సో ఈ పాయింట్ అనేది కన్సిడర్ చేసుకోండి. అండ్ అలాగే అఫిలియేటెడ్ ప్రైవేట్ కాలేజెస్కి సీట్ అలాట్మెంట్ అనేది ఎలా ఉంటుంది. సో ఇందులో కూడా 2 కేటగిరీస్ ఉంటాయి. ఏ సీట్స్ ఉంటాయి, బి సీట్స్ ఉంటాయి. ఏ సీట్స్ ఏమో 70% శాంక్షన్ అయ్యి ఉంటాయి. ఇది ఎలా 70% ఎలా శాంక్షన్ అవుతాయి అంటే, eligible candidates who satisfies the local and non-local status through online web-based counseling in order to merit on the basis of rank in the entrance exam. సో ఎంట్రన్స్ టెస్ట్లో మీకు సపోజ్ యూనివర్సిటీస్లో, గవర్నమెంట్ యూనివర్సిటీస్లో రాలేదు అండ్ అలాగే గవర్నమెంట్ కాలేజెస్లోని రాలేదు అంటే ఈ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. అండ్ అలాగే కొంతమంది అయితే ప్రైవేట్గా చేద్దాం అనుకుంటారు. సో వాళ్ళకు కూడా ఇది చాలా హెల్ప్ఫుల్. ఎందుకంటే ఈ మధ్య పీజీ కోర్సెస్ అనేవి మ్యాక్సిమం చాలామంది ప్రైవేట్గానే చేస్తున్నారు. అంటే వాళ్ళు రెగ్యులర్గానే పడుతుంది కానీ వాళ్ళు మాత్రం కాలేజ్కి అటెండ్ అవ్వరు. వాళ్ళకి అటెండెన్స్ అనేది వేసి రెగ్యులర్ కిందే కన్సిడర్ చేస్తారు. సో అలాంటి వాళ్ళకి ప్రైవేట్ కాలేజెస్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఇక్కడ కూడా ఫీ స్ట్రక్చర్ అనేది సేమ్ సెల్ఫ్ ఫైనాన్స్ లానే ఉంటుంది. ఇంకా కొంచెం ఎక్కువ అయితే ఉండొచ్చు కానీ తక్కువ అయితే ఉండదు. సో ఇది వెబ్ కౌన్సిలింగ్ ద్వారా మనకి సీట్ అనేది వస్తుంది ఏ స్ట్రక్చర్లో. అండ్ అలాగే బి సీట్స్ అనేవి 30% ఆఫ్ ది సీట్స్ అనేవి మనకి ఉంటాయి.
సో ఈ 30% ఆఫ్ ద సీట్స్ అనేవి మనకి ఎట్లా వస్తాయంటే seats shall be filled with the eligible candidates who, including those who are not qualifying in APPGSET based on merit in qualifying the exam with not less than 50% of the aggregate marks in the qualifying exam. So ఎవరైతే ఏపీపీజీసెట్ ఎగ్జామ్ క్వాలిఫై అవ్వరో వాళ్ళకి ఈ బీ సీట్స్లో వచ్చే ఛాన్సెస్ అయితే ఉంటాయి. సో ఏపీపీజీసెట్ క్వాలిఫై అవ్వలేదని బాధపడకండి. సో ఈ విధంగా మీరు సీట్ అయితే సంపాదించుకోవడానికి ట్రై చేయండి. అండ్ అలాగే 5% ఆఫ్ రిలాక్సేషన్ ఇన్ అగ్రిగేట్ మార్క్స్ షుడ్ బి గివెన్ టు ఎస్సీ అండ్ ఎస్టీ స్టూడెంట్స్. అండ్ నెక్స్ట్ వీళ్ళకి జేవిడి స్కీమ్స్ అనేవి అప్లికబుల్ అవుతాయా అవ్వవా అని చూస్తే పీజీ కోర్సెస్ ఇదంతా పెట్టాలి. As per the JO number 77 dated 25/12/2020 issued by the Software Welfare Department in Government, in the case of PG courses, post merit scholarship such as Jagananna Vidya Deevana and Jagananna Vasati Deevana are confined to only students admitted under the convener quota, that means regular seats offered by the state funded universities అంటే గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్ ఇన్ ది స్టేట్ ఫ్రమ్ AY 2020-21. Thus irrespective of the category, A seats, B seats, that means private seats అని అర్థం. And the mode of admission either counseling or spot. First counseling అనేది ద్వారా ఎవరు వెళ్తారంటే ఏ సీట్స్ వాళ్ళు కౌన్సిలింగ్ ద్వారా వెళ్తారు, బీ సీట్స్ వాళ్ళు స్మార్ట్ అడ్మిషన్స్ అయితే వస్తాయి వాళ్ళకి. ద క్యాండిడేట్స్ హూ ఆర్ అడ్మిటెడ్ టు ది పోస్ట్ గ్రాడ్యుయేషన్ ప్రోగ్రామ్స్ ఆఫర్డ్ బై ది ప్రైవేట్ కాలేజెస్ ఆర్ నాట్ ఎలిజిబుల్ ఫర్ ది గవర్నమెంట్ స్కీమ్స్ సచ్ యాజ్ జగనన్న విద్యా దీవెన అండ్ జగనన్న వసతి దీవెన. సో ఇక్కడ వీడైతే క్లియర్ కట్గా చెప్పేశాడు, ప్రైవేట్ కాలేజెస్లో కనుక మీరు జాయిన్ అవుతే జేవిడి స్కీమ్స్ అయితే మీకు రావు. సో ఇది ఫ్రెండ్స్ నేను ఇవ్వాలనుకున్న ఇన్ఫర్మేషన్. సో మీకు రెగ్యులర్ సీట్స్ వస్తేనే కానీ, అది గవర్నమెంట్ కాలేజెస్లో గవర్నమెంట్ యూనివర్సిటీస్లో మీకు రెగ్యులర్ సీట్స్ వస్తేనే కానీ మీరు జేవిడి స్కీమ్స్కి ఎలిజిబుల్ కారు. అండ్ అలాగే సెల్ఫ్ ఫైనాన్స్ సీట్స్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో గవర్నమెంట్ కాలేజెస్లో వచ్చినా కానీ మీరు ఎలిజిబుల్ కారు. అండ్ ప్రైవేట్ యూనివర్సిటీస్లో మీకు సీట్ వచ్చినా మీకు జేవిడి స్కీమ్స్ అనేవి రావు. సో మీరు ఓన్లీ గవర్నమెంట్ యూనివర్సిటీస్ అండ్ గవర్నమెంట్ కాలేజెస్లో జాయిన్ అయ్యి రెగ్యులర్ క్వాటాలో జాయిన్ అయితేనే కానీ మీకు జేవిడి స్కీమ్స్ అనేవి అప్పుడు అప్లికబుల్ అవుతాయి. అప్పుడు మీరు అప్లై చేసుకుంటే మీకు జేవిడి స్కీమ్స్ అనేవి తప్పకుండా వస్తాయి. సో ఈ వీడియో మీకు ఖచ్చితంగా యూస్ఫుల్ అవుతుందని నేను ఆశిస్తున్నాను. మీరు కనుక ఫస్ట్ టైం ఈ ఛానల్ని చూస్తుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ది వీడియో.